హృదయాన వెలిసిన ఆ జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. విషయం ఏంటయ్యా అంటే మావిడి ఈరోజు తోటకూర వడలు చేసింది. ఎందుకు చేసిందో అడుగుదాం. పద్మ, నీకు వడలు చేయాలని ఆలోచన ఎందుకు కలిగింది? నేను తీసుకొచ్చిన వడలు సరిపోలేదు. నేను రాత్రి టిఫిన్ తెద్దామని ఊరంతా తిరిగాను, అన్ని సార్లు అయిపోయినాయి. కొంతమంది హోటల్ సరిగ్గా పెట్టడంలా, ఈ గ్యాస్ రేటు పెరగటం వల్ల, గ్యాస్ దొరకపోవడం వల్ల పెట్టడం లేదు. వాళ్ళ సమస్యలు వాళ్ళు. ఇకపోతే మన సమస్య ఏంటి అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ హోటల్ కొంతమంది పెడుతున్నారో వాళ్ళు ఏం చేశారంటే ఈ వడలు చూసారా, ఇది మామూలుగా జనరల్గా ఈ చిన్న వడలు 5 రూపాయలు ఇస్తారు మా ఊర్లో. ఇప్పుడు ఏం చేశారంటే నా వడ 7.5 రూపాయలు చేశారు. ఇంకొకటి దాని పేరు ఆలు బజ్జీ, ఇంతకుముందు 5 రూపాయలు ఉండేది, కొంచెం పెద్ద సైజ్ చేశారు. నా డౌట్ వచ్చి ఎంత అని అడిగా, 10 రూపాయలు అన్నారు. కాకపోతే ఆ ఓనరు కొత్త పాత కస్టమర్లకు ఏం చేస్తున్నారంటే 2 వడ 15 రూపాయలు లెక్కనిచ్చి నిదానంగా 10 రూపాయలు, 2 బజ్జీ ఆలు బజ్జీ 15 రూపాయలు లెక్కనిచ్చి ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కటి 10 రూపాయలు లెక్క చేయాలని వాళ్ళు కొంచెం సైజు పెంచేశారు. అయితే ఇప్పుడు ఆ రేట్లు చూసారు, నాకు భయం వేసి అక్కడ నుండి ఆవిడ ఏం చెప్పిందంటే 10 రూపాయలు బజ్జీ అని ఎప్పుడైతే చెప్పిందో నేను భయపడి 4 బజ్జీ కట్టించాను. వడలు కూడా మళ్ళీ 10 రూపాయలు చేస్తుంటారని చెప్పి నేను వడలు కూడా భయపడి భయపడి 6 వడలే కట్టించా. ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా తీరా పొట్ల కూడా తీసేస్తే 4 ఆలు బజ్జీ 6 వడలు తలా 2 పెట్టుకున్నాం. తలా 2 కాదయ్యా, నువ్వు 2 వడ 2 బజ్జీ పెట్టుకున్నావు. నేను ఒక నా లెక్క చెప్పని, నేను ఒక బజ్జీ 2 వడ పెట్టుకున్నా. తలా 2 అంటావే చెప్పేది. నువ్వు వడలో తలా 2 పెట్టుకున్నావు. ఇక్కడ చూడు, ఇక్కడ ఎట్లా కొట్లాడుకుంటాం మేము. తలా 2 వడ పెట్టుకున్నావు. బజ్జీ తలా 1 పెట్టుకున్నావు. ఒక బజ్జీ మిగిలి ఉంది, ఆలు బజ్జీ. ఏమో ఎక్కువ తింటే మోకాలు ఎప్పుడు వస్తాయి కదని చెప్పి నేనేం చేశానంటే సరే నేను ఆ 2 బజ్జీలు పెట్టుకున్నా. విషయం ఏంటంటే నాకు బయట వడ అస్సలు నచ్చవు. మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా నాకు వడ చేస్తాడు. నాకు బయట వడ నచ్చవు. వీడియో సాక్షిగా చెప్తాను ఇంకోసారి తాగాక. చెప్పేదేనండి, ఇక్కడ ఈ మమ్మ ఏమందంటే అక్కడే మోటాలు అయిపోయినాయి, ముందే ఆలు బజ్జీ నేను పునుగులు తెమ్మన్నా, పునుగులు లేవు అయిపోయినాయి. ఇంకా నేనేం చేశాను, మా అమ్మాయికి ఒకసారి బజ్జీలు తెస్తే కొంచెం ఈ 10 రూపాయల బజ్జీ అని నాకు ఎంత నచ్చట్లేదు అని అంటే సరే అది గుర్తు పెట్టుకుని ఏం చేశానంటే ఆలు బజ్జీ ఆమ్సెట్తో వస్తుందని చెప్పి 4 తెచ్చా. వడలు 6 తీసుకొచ్చా. నేను ఆలు బజ్జీ ఇష్టంగా తింటా, కానీ ఏందో ఒకటి వేసుకున్నా. వడలు తినేసేపు తిట్టుకుంటా తిన్నా. నాకు బయట వడలు అసలు. తర్వాత ఏమైందంటే ఈ చాలీ టిఫిన్ తాగడం వల్ల మా అమ్మాయికి, నాకు, మా ఆవిడకి, ముగ్గురికి గొడవ జరిగింది. గొడవ కాదు, నేనేమనలే. నాకు వడలు తాగాక నాన్న ఎన్నిసార్లు చెప్పాలి నీకు. నాకు టిఫిన్ చాలకని కాదు, నాకు వడలు బయట అసలు నచ్చవు. నాకు ఇంట్లో నాకు ఇంట్లో మా అమ్మ చేసే వడ ఇష్టము, మా అమ్మ చేసే చపాతీ ఇష్టం, మా అమ్మ చేసే పూరి ఇష్టం. బయట వడ నచ్చదు, బయట పూరి నచ్చదు, బయట చపాతీ నచ్చదు నాకు. ఇవాళ వడ స్పెషల్ గా తోటకూర వేసి ఎందుకు చేస్తున్నాను అంటే తోటకూర తింటే హెల్త్ చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అందుకని చెప్పి తోటకూర వడ లైక్ చేసిన. చెప్పాల్సిన విషయం మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఏదో వీడియో తీసుకోవచ్చు కాబట్టి 10 నిమిషాలు ఏం కాదు. ఇది ఇప్పుడు ఎవరేమన్నారు, నువ్వు తింటా బిజీగా ఉన్నావు కదా. అసలు విషయం ఏంటంటే రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. ఆ రేట్లు పెరిగిపోవటం వల్ల ఏమైందంటే అసలు విషయం ఏంటంటే రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోవడం వల్ల మన బడ్జెట్ అదే చూడు, ఎంత పెరిగినా పెట్రోల్ మనం కొట్టించేది 100 రూపాయలు అన్నట్టుగా మనం ఎంత పెరిగినా టిఫిన్ ఎంత రేటు పెట్టుకుని మనం తెచ్చుకునేది 100 రూపాయలకి. ఆ 100 రూపాయలకి రాత్రి ఎంత ఖర్చు టిఫిన్ కి? రాత్రి 60కే తెచ్చారు. నేను రేటు ఎక్కువ 100 రూపాయలు అంటే వడ 10 రూపాయలు లెక్క తీసుకుంటానని చెప్పి 6-4 చెప్పా. కనీసం 90 కన్నా తెస్తే తెలిసిన వాళ్ళు కదని చెప్పి కొంచెం మన మీద జాలి తెలిసి 2 వడ 15 రూపాయలు లెక్క ఇవ్వడం జరిగింది. దానివల్ల 60 రూపాయలు అయింది. ఇప్పుడు దాకా నేను టిఫిన్ రేట్లు అనుకున్నా, కానీ పొరపాటు నీదే 3 మనుషులకు 60 రూపాయలకు తెస్తే ఒక గతంలో లాగా అనుకున్నావా? 10 రూపాయలు చెప్పింది ఆ బజ్జీ. తర్వాత 2 బజ్జీ 15 రూపాయలు లెక్క నా ఓనర్ తీసుకున్నాడు. అంటే ఒకసారి బడ్జెట్ ఎందుకు లేదు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు, కొంతమందికి టిఫిన్ బయట తినే యోగం మనకి ఇంకా లేదు. మనం ఏం చేస్తాం, పెట్రోల్ ఎంత ధర పెరిగినా 100గా కొట్టిస్తాము. ఇంకా తర్వాత టిఫిన్ ఎంత పెరిగినా 100గా తెచ్చుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం తినే తగ్గించుకుంటే రావాలి రాను అలాంటి పరిస్థితి. కానీ బయట టిఫిన్ మానుకోవడం ఉత్తమం నాన్న, ఎందుకంటే నువ్వు బయట తెచ్చినా నాకు సరిపోయింది. నైట్ నేను ఇంకేం తినలా. నాకు తెలిసి కేజీ బిర్యానీ 200 కూడా ఇగిపోవచ్చు, వాళ్ళు కూడా తీసేస్తారు ఆ బోర్డు. ఇప్పుడు రాత్రి 2 వడ నేను బజ్జీ తిని సరిపెట్టుకున్నా. నువ్వు తిన్నావు మా అన్నం? మళ్ళీ నువ్వు ఆ 2 వడ బజ్జీని తిన్నావా? మళ్ళీ మా నాన్న అయితే అది తిన్నాక అన్నం తిన్నాడు, దోశ తిన్నాడు. అంటే చెప్తున్నా
నాకైతే సరిపోయింది, మా నాన్నకైతే సరిపోక అన్నం తిన్నాడు. నేను ఒకటే మాట అన్నా. వాళ్ళ వడలు ఎట్టున్నాయి తోటకూర వడలు? ఒక తర్వాత మాట్లాడు, ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎట్లా బయట తెచ్చుకున్నా నువ్వు ఇంట్లో తినక తప్పలేదు కదా, మరి బయట తెచ్చుకోవడం అవసరమా? అంత అంత అవసరం అంటే చేయాలి కదా, సమయానికి సాయంత్రం ఏం లేదు కదా తెచ్చే. కానీ ఇప్పుడు ఈ వడలు ఇంట్లో చేశారు. మాట్లాడే అమ్మాయి చెప్తున్నా, నేను అడిగానమ్మా రాత్రి చేయలేక ఓపికలేక తెమ్మని. ఓహా, నువ్వు అడిగావా? ఇదంతా నీ పొరపాటేనా? ఇప్పుడు నేనేం చెప్పదలుచుకుంటే, నా మాట మాట్లాడిరు ఇదే అడ్డం స్పీడా వేకలు మరిగా. ఇప్పుడు ఇంట్లో చేసిన వడలు, తోటకూర వడలు చాలా టేస్టీగా ఉంటాయి. గ్రీన్ కలర్ లో ఎందుకు ఉన్నాయంటే తోటకూర ఉండడం కారణం ఏంటంటే, నేను తోటకూర కట్ట తీసుకున్నాను. నేను కట్ట పులకూర చేశారు. కట్ట 10 రూపాయలు. మళ్ళాటి ఈ ఆకులు అలమం తినే బతకాలి రాబోయే రోజుల్లో. మరి ఇంత జాలీగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చాము. పరిస్థితులు అలాగే ఉన్నాయి చూడబోతే. ముక్కలు పోయి ఈ వడలు ఇట్టండి తిన్నా చూడండి. తోటకూర వడ బాగా చాలా బాగుంది, ఓపిక చేసుకుంది. ఇప్పుడు మా ఆవిడ ఇంత ఓపిక చేయడానికి గల కారణం ఏంటంటే, ఆ రాత్రి ఆమెకి టిఫిన్ సరిపోక కోపం వచ్చి అమ్మంటే నానేసుకుంది. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఎట్లా 100 రూపాయలు తీసుకొచ్చి చాలీ సరకుండా పెడతాడని. కానీ అడిగింది ఆమె కదా. అడిగింది ఆమె. నిజం చెప్పండి, మా అమ్మ మొహమాటం లేకుండా అడిగిద్ది, నాకు ఈ పూట బయట తీసుకురా, ఓపిక లేదు. బిర్యానీ తెచ్చుకుంటే కొట్టుకుంటున్నాం, ముక్కలు సరిపోవట్లేదని. ఎవరయ్యా కొట్టుకుంటేది గోళ? చదువుతున్నా బిర్యానీ తెచ్చుకుంటే ఒకరికి ఎముకొచ్చింది, ఒకరికి ముక్కొచ్చింది కొట్టుకుంటాం మనం. నేనైతే అసలు పట్టుకోను. అలా వీడియోలో చూసారుగా సింగరాకంలో మన ఇద్దరం తిన్నాం కదా నాన్న, సైలెంట్గా తిన్నానా? నేనేమన్నా అన్నానా నాన్న? మీ అమ్మ నేనైతే బిర్యానీ పీసెస్ లెక్కేసుకోను. రైస్ టేస్టీగా ఉందా, ఉల్లిపాయ ముక్క ఉన్నా చాలు, చికెన్ ముక్క లేకపోయినా. బిర్యానీ తెచ్చుకుంటే ఒక గొడవ, తెచ్చుకోకపోతే ఒక బాధ. తెచ్చుకుంటే మన బడ్జెట్ తెచ్చుకోవాలి. మళ్ళీ ఎక్కువ తెస్తారంటే వద్దు డబ్బులు ఎక్కువ అవుతాయి అంటారు. తక్కువ తెస్తే వాటి మేము పీసులు సరిపోవు. ఈరోజు మంగళవారం కదా, మరి వాళ్ళ బోర్డు చూడు నాన్న, కేజీ 200 ఉందో లేదో బిర్యానీ. ఈ రోజు మధ్యాహ్నం బిర్యానీ తెస్తా, ఎందుకంటే ఈ పని రేపు నేను ఎంత చేసినా తగ్గట్లేదు. తెగబడి తింటమే కలబడి 6 రోజుల నుంచి ఇంట్లో తింటున్నాను నేను. 6 రోజులు. ఓ పని చేయి, బిర్యానీ తీసుకురా, నువ్వు ముక్కలు తినకు, అన్నం తిను, రైస్ తింటాలి. మేము తింటా ఉంటాం. కాదు, ఇన్ని రోజులు అంటే మా నాన్న గట్టి ముక్కలు తినబట్టి మేము మెత్తడి తింటున్నాం. ఇప్పుడు మా నాన్న గట్టి తినకుండా మెత్తడి తింటే ఇంకా మేమేం తినాలి? నా కొల్లు పని చేయకుండా పోయింది ఇప్పుడు. అందుకనే నేనేం చేస్తానంటే బిర్యానీ రైస్ తీసుకొస్తాను. ఎట్ట వస్తే అక్కడ తీసుకురా. రైస్ తీసుకొని తింటే సరిపోయేది కదా. అబ్బచ్చా, నీకోసం మేము పస్తులు ఉండాలా? సర్లే కానీ ఇంక వీడియో ఏమైనా చెప్పాల్సింది చెప్పి ముగించేసాయి. చూసారు కదా, రేట్లు పెరిగేకుంది, మనలో క్రమశిక్షణ మొదలైంది. ఆకలి తగ్గిద్ది అంటే రేట్లు పెరిగేకుంది, ఇంకా కొన్ని తగ్గించుకోవాలి. కాబట్టి మన అదృష్టం ఏంటంటే, ఈ సంవత్సరం కొంచెం కరెంట్ బిల్లు కొంచెం తగ్గినట్టుంది. ఆ వారంగా రేపు ఈ రిపేర్లు చేపిస్తున్నారుగా. ఇదిగోండి కొత్త స్విచ్ బోర్డు. దాని యొక్క విలువ ఎంత అంటే, ఆ స్విచ్ బోర్డు ఖరీదు సంవత్సరానికి 6,000 పెరిగింది నాకు తెలిసి. నేను ముందుగానే గెస్ట్ చెప్తున్నా. ఇంకా 2-3 నెలల్లో ఇక్కడ కూడా పెంపులు ఉంటాయి. ఊరు తగ్గట్లా అందరూ పెంచుకుంటున్నారు, కానీ మనం మాత్రమే పెరగట్లా, తగ్గిపోతున్నాం. మన ఆదాయం పెరగట్లేదు కానీ ఖర్చులు పెరుగుతున్నాయి. మధ్య తరగతి పదవికి నేను వాడిన, ఎందుకంటే మధ్య తరగతి చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి సామాన్యుడు నేను వాడతా. దిగువ మధ్య తరగతి మనం. ఎవరికైతే ఎంప్లాయీస్ జీతాలు వస్తే వాళ్ళు మధ్య తరగతులు, మనం దిగువ మధ్య తరగతులం నాన్న. అటు పేదవాళ్ళం కాదు, అటు మధ్య తరగతి వాళ్ళం కాదు. అంటే సరే మరి చెప్పుకోవడానికి మనం తినే తిండి పేదవాళ్ళ తిండి కాదు. అవును. వీడియో నచ్చితే ఇది లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.